దట్టమైన అడవులు, పక్షుల కిలకిలా రావాలు, వన్యప్రాణుల స్వేచ్ఛా విహారం ఇవన్నీ ఒకే చోట చూడాలంటే కవ్వాల్ పులుల అభయారణ్యానికి వెళ్లాలి. అటవీశాఖ చేపట్టిన సంరక్షణ చర్యలతో ఈ అభయారణ్యం ప్రస్తుతం జీవ వైవిధ్యానికి నిలయంగా మారింది. దేశ విదేశాల నుంచి వలస పక్షులు కూడా ఇక్కడికి చేరుతుండడం ప్రకృతి ప్రేమికులను ఆకర్షిస్తోంది. కవ్వాల్ అభయారణ్యంలో నెలకొన్న ఆహ్లాదకర వాతావరణంపై సాక్షి అందిస్తున్న ప్రత్యేక కథనం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో విస్తరించి ఉన్న కవ్వాల్ పులుల అభయారణ్యం ప్రస్తుతం పక్షులు, వన్యప్రాణులతో సందడిగా మారింది. పులులు, చిరుతలు, జింకలు, దుప్పులు, ఎలుగుబంట్లు, అడవి పందులు, కోతులు, కుందేళ్లతో పాటు అనేక జంతు జాతులు ఇక్కడ స్వేచ్ఛగా సంచరిస్తున్నాయి. వడ్రంగి పిట్టలు, బాతులు, గుడ్లగూబలు, గెద్దలు వంటి అనేక పక్షి జాతులు అడవికి కొత్త శోభను తీసుకొస్తున్నాయి. వన్యప్రాణుల దాహర్తిని తీర్చేందుకు అటవీశాఖ అధికారులు నీటి తొట్టెలు, సోలార్ వాటర్ పంపులు, గడ్డి క్షేత్రాలు భారీ సంఖ్యలో ఏర్పాటు చేశారు. దీంతో వన్యప్రాణుల ఆవాసాలు ఏర్పాటు చేసుకునేందుకు ఈ కవ్వాల్ అభయారణ్యం కేరఫ్ గా మారింది. కవ్వాల్ అభయారణ్యం అంటేనే వివిధ జాతుల పక్షులు, జంతువులకు అనువైన సహజ రక్షిత ప్రాంతం. పక్షుల కిలకిల రావాలు, జంతువుల అరుపులు, ప్రకృతి అందాలతో జీవ వైవిధ్యానికి అద్దం పట్టేలా కవ్వాల్ అటవీ ప్రాంతం నిలిచింది. ప్రతి ఏడాది వర్షాకాలం, చలికాలంలో దేశ విదేశాల నుంచి వచ్చే వలస పక్షులు ఈ అటవీ ప్రాంతంలో సహజంగా ఏర్పడ్డ సెలయేళ్లు, నీటి కుంటలు, వాగులు, చెరువుల వద్ద ఆవాసాలు ఏర్పాటు చేసుకుని దాదాపు 3 నెలలు ఇక్కడే విడిది చేసి వాటి ప్రాంతాలకు తిరిగి ప్రయాణమవుతాయి. పులులు, చిరుత పులులు వంటి మాంసాహార జంతువులు వేట, కదలికల వల్ల ఈ దట్టమైన అడవిలో ఒక ప్రత్యేకమైన నిశ్శబ్దంతో కూడిన అలజడి ఏర్పడుతుంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అటవీ అధికారులు నిరంతరం పర్యవేక్షణ నిర్వహిస్తూ వేటగాళ్ల కదలికలను అడ్డుకోవడంతో పాటు వన్యప్రాణుల భద్రతకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. అధికారులు కెమెరాల్లో బంధించిన వన్యప్రాణుల దృశ్యాలు ప్రకృతి ప్రేమికులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. టైగర్ రిజర్వ్ మంచిర్యాల జిల్లా చెన్నారం అడవులు జీవ వైవిధ్యానికి నెలవులు. జంతువుల్లో మాంసాహార జంతువులు, శాకాహార జంతువులు ఎన్నో ఉన్నాయి. మాంసాహార జంతువుల్లో పిల్లి జాతి జంతువులు, అలాగే కుక్క జాతి జంతువులు, ముఖ్యంగా పులి, చిరుత, కుక్కలు, అడవి కుక్కలు, ధోల్స్ అంటాం వాటిని, పునుగు పిల్లి, మరునాగి, ఇలాంటి జాతులు ఎన్నో ఉన్నాయి. ఇంకా ప్రత్యేకమైనటువంటి ఆకర్షణ ఏంటంటే ఇక్కడ అడవి దున్న, గార్ అంటాము, అవి కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. పక్షి జాతులు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. 250 నుండి 300 వరకు పక్షి జాతులు ఇక్కడ కనిపిస్తాయి. అందులో కొన్ని వివిధ ఋతువుల్లో, ముఖ్యంగా శీతాకాలం సమయంలో వలస వస్తాయి. దేశంలోని వివిధ ప్రాంతాలు, ఇంకా ఇతర దేశాల నుండి కూడా ఇక్కడ ఉన్నటువంటి అడవులు, అలాగే లోపల ఉన్నటువంటి చిన్న చిన్న కుంటలు, వాటికి వస్తుంటాయి వలస పక్షులు. వివిధ రకాల వృక్ష జంతు జాతులు, పక్షి జాతులకు ఆవాసాలుగా వర్ధిల్లుతున్నాయి. జీవ వైవిధ్యానికి ప్రతీకగా నిలుస్తున్న కవ్వాల్ పులుల అభయారణ్యం పర్యావరణ పరిరక్షణలో అటవీశాఖ కృషికి నిదర్శనంగా నిలుస్తోంది. ప్రకృతి ఒడిలో వన్యప్రాణుల స్వేచ్ఛా విహారం, వలస పక్షుల సందడి పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.